షాక్ అయ్యాను మేడం ఆ వీడియోస్ అవి చూసి. అంటే బెడ్ మీద ఉన్న వీడియోస్ లేదంటే బయట ఎక్కడ? మీరు స్టార్ట్ నుండి చూడాలి, అంకుల్ చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నాడు. బెడ్ మీద సోఫా మీద కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వర్మ అక్కడ విజువల్స్. వర్త్ వర్మ వర్త్ చూసిన దానికే వాంతులు కూర్చోండి, వస్తున్నాయి. కూర్చోండి. మళ్ళీ ఇప్పుడు నీ డైలాగులు ఒకటి. నువ్వెప్పుడు ఇలాంటి వాంతులు వస్తున్నాయా? నువ్వెప్పుడు పోయిన వాడికి? చేసినోళ్ళకే వాంతులు రాలేగా, చూసినందుకు దీనికి ఎందుకు వస్తుంది? రే 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 నువ్వు చాలా టూ మచ్ వెళ్ళిపోతున్నారా రే. ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా తెలిసిపోయింది ఈ సబ్జెక్ట్. వాళ్ళు కూడా చూసినట్టు చూసారు. అది నాకు చెప్పేటప్పుడు వాళ్ళకి ఏం కనిపించింది? రెగ్యులర్ గా వచ్చేవాడు రాధ అండ్ అలాగే సుధీర్. సుధీరా మన టాటూ సుధీరా. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇది కథ కాదు రోతలో నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేసాము. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మీరు ఇన్ని రోజులు కథ కాదు రోతల ఇండోర్ షూట్ వేసారు, ఫర్ ద ఫస్ట్ టైం అవుట్డోర్ షూట్ చూడబోతున్నారు. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఎవరండి? ఎవరు? అర్జెంట్ గా మీతో ఎవరో ఫోన్ మాట్లాడాలి అంటున్నారు మేడం. అర్జెంట్ ఏంటి? డైరెక్టర్ తో మాట్లాడండి. అదేంటి మేమేదో మాట్లాడుతుంటే దబ్బకుని తీసుకోండి. మీ డైరెక్టర్ కి తెలియకుండా మీద కాల్ వచ్చింది. అది కాదు, వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారంట. అది కూడా కెమెరా ఆన్ చేసి సెటప్ వేసుకొని మేకప్ వేసుకొని కూర్చొని ఏదో మాట్లాడుకుంటారంట. అదే వా సూసైడ్ ఏం రాసిరా ఈ స్క్రిప్ట్ లా? రే సూసైడ్ అయిందిరా. ఎంట్రీ లెవెల్ పెద్ద Yes. టెన్షన్ తోటి స్టార్ట్ చేసారు. ఇక ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. కొంచెం కొత్తగా ట్రై చేద్దాం మనకు 50 ఎపిసోడ్ అని. ఓ 50th ఎపిసోడ్ రా. 50th episode. అదిరా అదిరా అని ఇది కొత్తగా ఉంది అనుకున్నా. అది సెలబ్రేషన్ అదిరింది. ఎస్, బాగుంది బాగుంది. పెద్దగానే ప్లాన్ చేసారు. ఎస్. ఎవరు? నమస్తే మేడం, నా పేరు నవీన్ కుమార్. చెప్పు నవీన్. హలో మేడం, యాక్చువల్ గా నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను మేడం. సూసైడ్ చేసుకునేటోడు నాకెందుకు ఫోన్ చేసావు ఇక్కడ? మీకు చేయలేదు. కుంపది శ్యామ ఫోన్ అయింది అది. చనిపోయేటంతో జోక్లేందిరా. అదే కదా, వాడు నమస్తే చెప్పి పేరు చెప్పి నేను సూసైడ్ చేసుకుంటారా అని చెప్తే నాకెందుకు ఫోన్ చేసిన అయితే పుచ్చు. నీ సావు నువ్వు సావు. మా ఫ్యామిలీలో నా వైఫ్ ఇంకోటి ఉన్నదని అనుమానం మేడం. అనుమానం? అనుమానమా? ఎలా ఉంది ట్విస్ట్? ఇంట్రెస్టింగ్. చాలా మటుకి మెసేజెస్ అలాగే వీడియోస్ కూడా చూసాను మేడం. ఒక్కోసారి ఏమిటండి మీరు మాట్లాడేది? ఎలాగే అరే రే, వీడియోలో ఏం చేసిండ్రా? వీడియో లేదురా, ఏం ఆడుతాడు రైడు. లింకులు పెడుతున్నాయి నాకు. ఆయన స్క్రిప్ట్ మర్చిపోతున్నాడు. నా వైఫ్ మీద అనుమానం ఉంది అంటుండు. అనుమానం ఉందా అంతుందని అంటుండు మళ్ళా. నాకు అర్థం కాలేదు సార్. ఏం ఏం చెప్పాలంటే చెప్పరా? నాకు డౌట్ ఉందా అంటాడు ఫస్ట్ వర్డ్. తర్వాత లేదు తిరిగింది వీడియోలు పంపించారు నాకు అన్నప్పుడు నువ్వు అనుమానం ఎందుకు కొడుతున్నావు? ఆడ కన్ఫర్మ్ చేసినావు ఆడ. ఓహో దట్టా. కాదు కాదు, అలాంటిది ఉన్నప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా రావచ్చు కదా. ఆయన ఈ రోజు కలుస్తుందన్న విషయం మీకెలా తెలుసు? నాకు ఏమో మొన్న మాట్లాడుకుంటుంటే విన్నాను మేడం. కాకపోతే ఏంటంటే నాకు వాళ్ళు ప్లాన్ చేస్తున్నాను మేడం దాన్ని చంపడానికి. నేను వచ్చి అక్కడిక్కడ తాక్కుంటూ ఈ రోజు నేను కాల్ చేస్తున్నాను మేడం. నీకు తెలుసన్న విషయం మీ ఆవిడకి వాళ్ళకి తెలుసా? ఏమో మేడం, నాకేం తెలియదు. మరి వాళ్ళు చంపేస్తారని చెప్పేసి ఎలా అంటున్నావు నువ్వు? పాయిజన్ పెట్టారు మేడం. అప్పుడు ఏంటంటే నేను తెలుసుకున్నాను కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి కొంచెం బయటపడ్డాను మేడం. ఏం చెప్తుండ్రాడు? స్క్రిప్ట్ ఆనికి చక్కగా ఇయ్యలేదా ఇది? అరే ప్రాంప్ట్ అనే ఏమని పాపం. కొత్తోడు అనుకుంటా పాపం. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ముగ్గులు నిమ్మకాయలు పెట్టి చాలా సార్లు చేశారు మేడం. క్షుద్ర పూజలు ఇవన్నీ ఏంటి? నువ్వు ఏదో ప్రాంక్ కాల్ లా చేసినట్టుగా అనిపిస్తోందమ్మా. పూజలు చేస్తారు, సంపుతూరు వస్తున్నట్టు ప్రాంక్. ఏంటి మేడం మీరు? నేను చచ్చిపోతా మేడం మీరు ఇంత అందుకన్నా. ఆ ప్రాంక్ కాల్ ని కూడా స్క్రిప్ట్ లెక్క మార్చుకుంటారు. ఇదేదో బాగుంది. కరెక్ట్
ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. బాబు ఇది రాంగ్ కాలా లేకపోతే నిజంగా ఇది ఏంటో సీరియస్ ఇన్సిడెంట్? ఆమెనేమో ప్రాంక్ కాల్ అంటది, నువ్వేమో రాంగ్ కాల్ అంటావు. వాడంత స్టోరీ చెప్పి ఏడుస్తుంటా నేను చచ్చిపోతున్నా సూసైడ్ చేసుకుంటారా అంటే మీరు ఇదే నా మాట్లాడేది. మీరే ఫోన్ నంబర్ ఇచ్చి మీరే ఫోన్ చేయమని మీరే రాంగ్ కాల్ అని. అదే కదా. సార్ ఇదేదో సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న కాల్ ఎంత మంచి ప్లాన్ చేసి ఫస్ట్ ఆమె మాట్లాడతారు, తర్వాత లాయర్, తర్వాత మన డాక్టర్ అంకుల్. మన అందరు కవర్ కావాలి కదా. కరెక్ట్ పర్సన్ దగ్గరకు వచ్చింది ఇప్పుడు phone. చూద్దాం మా డాక్టర్ అంకుల్ ఏమంటాడు ఇప్పుడు. మాకు ఇంతకు ముందు చాలా ఇలాంటి కాల్స్ వచ్చినాయి, ప్రాంక్ కాల్స్ వచ్చినాయి. అవి నిజం అనుకుని మేము దాని ముందు అటువైపు డైరెక్షన్ లో వెళ్ళేటప్పటికి మాకే టోపీ వేశారు. మీకే టోపీ వేసారంటే వాళ్ళు ఎంత తోపులో. అంత లేదు, వీళ్ళకి కూడా టోపేసేది, వీళ్ళే అందరు టోపీలు అదే కదా. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? నేను మీకు చూపిస్తాను సార్, నేను వాళ్ళు కలుస్తారని అడ్రస్ నేను చెప్పాను కదా సార్, అడ్రస్. నవీన్ ఒక్క నిమిషం, ఇది విచిత్రంగా ఉంది. ఇక్కడికి వచ్చి నీ బాధ ఏదో చెప్పుకోయా మేము తెలుస్తామంటే నువ్వేంటి మమ్మల్ని రమ్మంటున్నావు అక్కడ? అంటే అక్కడికి వచ్చి మేము ఏం చూడాలి? అరే ఏం అడుగుతున్నాడు రా. ఇక్కడ వాళ్ళు వాడు అడ్రస్ పంపిస్తుండు, వాళ్ళిద్దరు ఒక దగ్గర కలుస్తారు అని చెప్పి. మన వైఫ్ మళ్ళీ ఇంకో పర్సన్, వాళ్ళిద్దరు ఒక దగ్గర కలుస్తారు అంటే ఈ రోజు ఆడికి పోయి లొకేషన్ పంపిస్తే ఆడిపోయి మీరే చూడండి అంటున్నాడు. ఆడిపోయి ఏం చూడాలరా? అదే కదా. డాక్టర్ అంకుల్ ఏమో ఆడవే మేము ఏం చూడాలి అని డాక్టర్ అంకుల్ అడుగుతున్నాడు. కొత్తదే చూడాలి ఆడిపోయి. అమ్మా నాకు అసలు చూపించలేను. ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరగబోతుంది? మేము ఏం చూడబోతున్నాం? ఇప్పుడు వర్ణించాలారా? అరే ఇప్పుడు ఇది ఎట్లా వర్ణిస్తారు అది? అంటే ముందే చెప్తే నేను కొంచెం ప్రిపేర్ అవుతాను కెమెరాలు తీసుకొని. ఇట్లా నేను చస్తున్నారా నాయన అంటే వర్ణించమంటాడు. అక్కడ ఏమైతుందో నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు? రిపోర్టింగ్ చేయాలి. మా భయం నుంచి అడుగుతుంది చూడు. ఓటు నవీన్ చెప్పండి, నేను డాక్టర్ అంకుల్ మాట్లాడుతున్నా, అక్కడ ఏం జరుగుతుంది? కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి సీన్లు వర్మ అనాలి అప్పుడు మనం. సార్ అంటే మరి మీకు చూపించడానికి మీరు నన్ను ఏమైనా అడిగి ఉన్నారు కదా సార్, అందుకే సార్ నేను రమ్మంటున్నాను సార్ మిమ్మల్ని డైరెక్ట్ గా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. బుక్కుకుండా ఫస్ట్ 1 వీక్ లోనే మీకు ఇంటెలిజెన్స్ పెరుగుతున్న ఫీలింగ్ వస్తుంది సార్. ఫ్రెండ్స్ అందరూ హే ఏంటి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ గా కనిపిస్తున్నాం అని కమెంట్స్ కూడా పెడతారు సార్. 50 రూపీస్ డిస్కౌంట్ ఉంది సార్ ఇవాళ. డైరెక్టర్ తో కాదు నాన్న, అక్కడ ఏం చూపెడతావు అది అడుగుతున్నావు. ఒకరితో ఇల్లీగల్ నాకు తెలిసి అరే అదేదో సినిమాలా ఆయన ఇట్లా కొండి పెట్టి ఇట్లా డోర్ తీస్తాడు చూడు. ఎంత ధైర్యం నీకు? ఒకరితో ఇల్లీగల్ రిలేషన్స్ లో ఉన్నారని చాలా మంది చెప్తున్నారు సార్. చెప్పాలి అదే చెప్పండి సార్, మీకు ఇవాళ అడ్రస్ పంపిస్తాను సార్, లొకేషన్ డైరెక్ట్ గా మీరు. మీకు లొకేషన్ పెడతా పోయి వీడియో రికార్డ్ చేయండి. రిటర్న్ గా పట్టుకోండి అంట. నీ కళ్ళతో ఇంతకు ముందు చూసావా? ఆల్రెడీ వీడియో చూసినా అని చెప్పింది కదరా. ఎన్నిసార్లు అడుగుతారా పాపం వీళ్ళు గుచ్చి గుచ్చి. అదే ప్రశ్న. వీడియో కాదు లైవ్ లో చూసినావా? ఓకే వాళ్ళిద్దరిని చూసానంటే వాళ్ళతో మెసేజ్లు అవన్నీ వీడియోలు ఉన్నాయి సార్. ఆ వీడియోలు అన్నీ నా ఫోటోలో లేదు. వీడియో చూస్తున్నట్టే ఏం కాదు. ఏ జెన్యూన్ గా చెప్తున్నాడు. సీరియస్ వీడియోస్ అంటే ఎంత జెన్యూన్ ఉంటారా? తనకి ఏం కావాలనుకుంటున్నా? ఇప్పుడు అక్కడికి వచ్చి అంటే సాక్ష్యం కావాలి, మీరు సాక్షులుగా ఉంటారు కదా, మీ కళ్ళతో మీరు చూసినప్పుడు. ఆయన చూసినా ఎంత పెద్ద ప్లాన్ చేసిండు. అదే కదా, మీరే సాక్షులు అడుగుతారని చెప్పి తెలివిగా మీరే సాక్షులు రండి అంట. ఈసారి స్క్రిప్ట్ మొత్తం చేంజ్ చేసారు కదా. పెద్ద ప్లానింగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో డిస్కస్ చేసి చెప్తామంటున్నారు. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు మీరు? మేడం నేను ఇక్కడ మాదాపూర్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఎందుకంత ఫ్రీజ్ తీసుకున్నావు, ఎందుకంత టైం తీసుకున్నావు మాదాపూర్ అని చెప్పడానికి? ఆడు పక్కకి మాదాపూర్ స్టూడియో లొకేషన్ అదే కదా, స్టూడియో దగ్గర పక్కనే. ఓకే. అరే బాప్ రే, ये तो धोती खोल रहा है. సరే ఓకే, ఒక్కసారి మేము 10 minutes లో మీకు కాల్ బ్యాక్ చేస్తా ఉండండి. మాట్లాడేసి చెప్తారండి. అది డిస్కషన్ కాదు, వేరే ఎవరినైనా సరే వాళ్ళు తప్పు చేసి కాబట్టి మా అట్లా చూపిస్తారు. డైరెక్టర్ ని కూడా అట్లా చూపిస్తారు ఎందుకు అంటే డైరెక్టర్ కూడా వన్ ఆఫ్ ద యాక్టర్ లాగా వస్తాడే నెక్స్ట్. మరి ఎప్పుడు ఎవడు యూజ్ అవుతాడో తెలియదు కదా. ఓకే అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్.
సరే అదేంటనేది పరిస్థితి వెళ్ళి కనుక్కొని అనేది వస్తాము కెమెరాస్ తో. కానీ నాకు ఒకటి ఏంటంటే అలా వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్? అలా వెళ్ళొచ్చు మేడం వెళ్ళొచ్చు, మీరు వెళ్ళండి. ఒకవేళ ఆ ప్రాబ్లం ఏదైనా ఉంటే మేము కూడా వస్తాం. వెళ్తారు కాబట్టి. మేము పక్కనే ఉంటావు, నువ్వు విజిలే గానీ ఒక సిగ్నల్ ఇచ్చే వచ్చేసి. పక్క రూమ్ లోనే అవుతుంది షూట్, అది కూడా షూట్. అరే అంటే వేరే ప్రోగ్రాములు కూడా అవుతుండే అనమాట. అరే ఇప్పుడు అర్జెంట్గానే పోతారు కదరా. చూసినా బండి ఎక్కుతారు. అవుట్డోర్ షూట్ ఇది మొత్తం. ఏంది బండి కొంచెం ముందుకు కదిలింది, అప్పుడు స్పాట్కి వచ్చేసిర్రా? లేకపోతే ఇది బ్లాగ్ ఆరా మొత్తం చూపించనీకే. అది కూడా కరెక్టే కదా సార్. ఎవరు డిస్టర్బ్ చేయకండి. ఏమ్మా రాదంటే నువ్వేనా? वाह क्या सीन है, वाह क्या सीन है. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా చూసిన స్ట్రింగ్ ఆపరేషన్ ఎట్లుందో? రే ఏం జరుగుతుంది అక్కడ? ఇండియా నేను ఇంకా దిల్ సినిమా ఎక్స్పెక్ట్ చేసిన కదరా. నువ్వు ఇంకా దిల్ సినిమా అంటున్నావు. ఓల్డోస్ అయితే ఏకంగా జానీ మామని ఎక్స్పెక్ట్ చేసిండా. చాలా డిసప్పాయింట్ అయ్యండి. ఎస్ అలా బట్టలు ఇస్త్రీ వేసుకొని వచ్చు. అంటే బట్టలు నలిగిపోలే. అరే అంటే కొంచెం జెన్యూన్ ఉండాలిరా స్క్రిప్ట్ అనేది. కొంచెం ట్రై చేయండి. ఫీల్ ఉంటది. బట్టలు ఎట్లా నలిగిపోతాయిరా? చేయలే కాబట్టి నీకు తెలియదు. ఆడికి నలిపేస్తాడు బట్టలు. ఏమరా సృజన్, ఆడు నలిపి మాడిపోయినాయి అవి. మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. ఎక్స్పీరియన్స్ వాడే నలిగిపోయాడు. అట్లేం కాదు. ఎంతైనా మన ఎక్స్పీరియన్స్ సుజాన్ కి తెలుస్తుంది. మన అదే కదా, అది కూడా కరెక్ట్. ఏం జరుగుతుంది ఇక్కడ? అంత విషయంగా కూడా ఏం జరుగుతుంది అంటారేంద్రా? తెలీదా నీకు ఏం జరుగుతుందో? స్క్రిప్ట్ చదవలేదా నువ్వు? ఆడు 10 నిమిషాలు తీసుకుంటున్నా మేడం ఈమె నా వైఫ్. పక్కకి వెళ్ళారు నీ వైఫ్ రా అంటే నా వైఫ్ నా వైఫ్. నీ డైలాగ్ రా చెప్పురా. అరే ఇంకేసేపు రా. మర్చిపోయినాడు సిస్టరా వైఫా అని. వాడు చూసినా ఇంతసేపు ఏడ్చుకుంటూ మాట్లాడి ఇప్పుడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నా చూసినావా? సడన్ గా 5 వచ్చలేదు. నేనే రా అగ్రెషన్ మన అపరిచితుడు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. కొట్టుకోకండి ఒక నిమిషం. ఎవరైనా అయిపోతారా? అదే కదా కొట్టుకుంటూ అయిపోతారు. ఎన్నాళ్ళే హింస, ఎన్నాళ్ళే రక్తపాతం. He who holds the sword, he'll bite the sword. విన్న మీకు అర్థం కాకపోయినా కత్తులు దించేశారంటే మీలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదన్నమాట. డైరెక్టర్ చెప్తే కాదు. అదే కదా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మేమెవరం కాదు, ఈవిడెవరు? మరి ఈయనెవరు? ఆడు రిపు నాకేం తెలుసు అన్నట్టు చెప్తున్నాడు. అసలు నువ్వే ఎవరో తెలియదు, మళ్ళీ వాడిని పట్టుకొచ్చి వాడేవాడు అంటే నేనేం చెప్తా? ఇగో వీడియో అంతా కూడా ఇక్కడ కంప్లీట్ గా రికార్డ్ అయింది. మీరు కనుక రాకపోతే సేమ్ యాజ్ దిస్ నేను ఇప్పుడు లైవ్ చేస్తాను. హలో అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? డోర్ ఓపెన్ ఉంది, నన్ను దొబ్బుతో అయిపోతా. ఎందుకు కొడుతున్నావు తలుపు అసలు నువ్వు? డోర్ తివ్వండి, మేము వీడియో రికార్డ్ చేస్తున్నామంట. మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది చెప్పగలుగుతారా? సూపర్ 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 సూపర్. ఇంత బరితెకిచ్చున్నారండి. హలో మీరు డోర్ ఓపెన్ చెయ్యాలి. ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? అయిపోయి ఉంది. నేను చెప్తున్నాను ఇదంతా డైరెక్ట్ పబ్లిసిటీ ఇస్తా. చెప్పండి. డైరెక్ట్ పబ్లిసిటీయా? నాతో పాటు వస్తారా లేదా? రండి. కాదురా వస్తున్నా లేదా అని అట్లా అనేసరికి వచ్చేస్తారా? పద్ధతి ఏదైనా పద్ధతిగా ఆడితే వినమ్రుడై అడిగితే ఎవరైనా ఒప్పుకుంటారా? మంచి పనిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నా ఏందని చెప్పి వచ్చి కొడతారు ప్రియాంగాడు అయితే. అంతే కదా. కెమెరా వల్ల కొట్టేస్తుండే ఫస్ట్. మొన్న డేవిడ్ అన్నారు బ్యాట్ తోటి వల్ల కొడుతాడు. చాలా టైం తీసుకున్నారు. మనం వెళ్ళడం అనేది నిజంగా చాలా మంచి పని అయింది. చెదిరిపోయేలా ఉన్నాయి అక్కడ విజువల్స్.
అసలు 50th ఎపిసోడ్ చాలా వర్త్ వర్మ వర్త్. దీని తర్వాత మన ఛానల్ టీఆర్పీ ఇంకో లెవెల్. నా శ్రీదేవి ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోయింది, సెన్సేషనల్ అయిపోయింది, టీఆర్పీ పెరిగింది, యాడ్స్ పెరిగాయి, స్పాన్సర్స్. అసలు నిజంగా దొరికారా వాళ్ళిద్దరు ఏదో కలుస్తారు ఈ రోజు? రూమ్ లో ఉన్నా మేడం, హోటల్ అది ఏంటి అవునండి. అంటే ఏదైతే చూడకూడదు అదా? డాక్టర్ అడుగుతున్నాడు డీటెయిల్స్ కావాలి నాకు. హోటల్ అంటే అన్నది అదే కదా. అంటే అది రామ్. నవీన్ గారు రండి. బాబు నువ్వేనా మాకు ఇందాక మార్నింగ్ ఫోన్ చేసి అడిగింది? అదేంటి నువ్వు ఇక్కడికి మార్నింగ్ అంటే దొరికిపోయారు. వాన్నవా స్క్రిప్ట్ దొరికిపోయింది. అరే ఎడిటర్ నాకు కొడక చేయరా సరిగ్గా ప్రాపర్ కట్ చేయకుంటే ఎలా అమ్మా మీరు? ఇలా చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ రా, బిగినర్ మిస్టేక్స్ ఇవన్నీ. మేము చూడు మా వీడియో మొత్తం ఎట్లా కట్ చేస్తాము. ఎస్ పనికి వెళ్ళకుండా డ్రైవర్ గుంజేస్తాడు మా సాయిగాడు అయితే. అదే కదా. దగ్గర 1 week 10 days నుంచి ఫోన్ చేస్తున్నావంట మా వాళ్ళకి. ఇదేంది నాకు అర్థం కాదు. స్క్రిప్ట్ లో కొత్త చేంజెస్ వచ్చినాయి. ఇంతసేపు ఏమో సడన్ గా ఫోన్ చేసిండు, ఫోన్ తెచ్చి చూసాడని అన్నారు. ఇప్పుడు 1 week 10 days నుండి ఫోన్లు అంట. అరే 1 week నుండి హస్బెండ్ గారు ఏం చేస్తున్నాడు సార్? ఆ మూవీలో వేణుమాధవ్ చేస్తాడు. నేను అదే ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా బొక్కలను చూస్తున్నావు. వారం నుండి ఎంజాయ్ చేసిండు, దాని తర్వాత బాధేసింది. వీళ్ళతో పాటు వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొని వచ్చాను. ఇటు రండి. అక్కడే ఆగిపోయారేంటి? రండి. బా వీళ్ళేనా? వీలేనా? అసలు ఎక్స్ట్రా ప్రవర్తించొద్దు. ఇక్కడ మేడం సార్ కూడా ఉన్నారు. వీడియో అంతా రికార్డ్ అయిపోయి ఉంది. నేను పబ్లిక్ చేసేస్తాను. పబ్లిక్ అయితే ఏమవుతుంది, నేను తింటూనే ఉండిపోతాను. కాదు పబ్లిక్ అయితే ఏముంది, నేను ఏతో నిండిపోతా మొత్తానికి అంట. మరి ఎందుకు వచ్చిన వీడికి ఆటోట్ అయిపోతుండే కదా. అదే కదా. మైకిల్ పెట్టినవేనా మమ్మీ? భాగవతాలు తెలియాలి కదా. చూసిన దానికే వాంతులు కూర్చోండి. వస్తున్నాయి. ఇప్పుడు మీ డైలాగులు ఒకటి. నువ్వెప్పుడు వాంతులు వస్తున్నాయా? నువ్వెప్పుడు పోయిన వాడికి? కాదు, చేసిన వాళ్ళకే వాంతులు రాలేగా, చూసినందుకు దీనికి ఎందుకు వస్తుంది? చాలా టూ మచ్ వెళ్ళిపోతున్నారా రే. ఇదండి రాధ అండ్ అలాగే సుధీర్. సుధీరా? మన టాటూ సుధీరా? సుధీర్ వేరే. మాకు టాటూ సుధీర్ ఎపిసోడ్ ఇంకా దొరకలేదు. సో అప్పుడు సుధీర్ ఎపిసోడ్ తో అడ్జస్ట్ అయ్యి మేనేజ్ చేద్దాం. హౌస్ వైఫ్ మాత్రమే ఇంట్లోనే ఉంటది. చాలా పనులు చేస్తుంది. హౌస్ వైఫ్ ఎట్ట అవుతుంది? అయితే అనుమానం వచ్చింది, అడిగినప్పుడల్లా వీళ్ళు నా మీద అటాక్ లేక ఫస్ట్ నాకు పాయిజన్ మీద అటాక్ చేశారు. ఒక్క డైలాగ్స్ అక్క చెప్తలేవు. ఏంటంటే పట్టుకొచ్చిరా నేను పాయిజన్ మీద అటాక్ చేయడం ఏంద్రా? పాయిజన్ తో అటాక్ చేసిర్రు. చెప్పండి రా అమ్మ, చెప్పండి. బిగినర్స్ మిస్టేక్ ఏందమ్మా ఇదంతా? ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్ కి తెలియకుండా డ్రైవర్ లాగేయాలా? ఆహా లిండర్ ఫీలింగ్ వీడికి 2000 ఇచ్చి వేస్ట్. 2000 నీకే తెలుసు, నువ్వు కూడా పోయినావు అప్పుడప్పుడు. మొన్న రమేష్ ఎపిసోడ్ లేదు, ఒక ఎపిసోడ్ లో రాలే కదా వీడు. అది నా ఫోన్ పనిచేయక ఆమె ఫోన్ చూస్తే అప్పుడు నాకు షాక్ అయ్యాను మేడం. ఆ వీడియోస్ అవి చూసి. వీడియోస్ అంటే వాళ్ళిద్దరు తీసుకున్న వీడియోస్ ఉన్నాయి సార్, పర్సనల్ ఉన్నాయి. అంటే బెడ్ మీద ఉన్న వీడియోసా లేదంటే బయట ఎక్కడ? మీరు స్టార్ట్ నుండి చూడాలి. అంకుల్ చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నాడు. చాలా డాక్టర్ డీటెయిల్స్ కావాలి నాకు. డాక్టర్ అంకుల్ చాలా డీటెయిల్ గా అడుగుతున్నాడు అనమాట. మీరు బెడ్ మీద ఉన్న వీడియోస్ చూసారా, బయట ఉన్న వీడియోస్ చూసారా? పబ్లిక్ వాంట్స్ దట్ అతి. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. I know how to play kabaddi with the public. బెడ్ మీదనా సోఫా మీదనా? Naughty, you teasing me, you naughty. డిస్కషన్ రా. లొకేషన్ బట్టి ఇంపాక్ట్ ఎంత ఉందో నేను ఊహించుకోగలుగుతాను. ఎస్. అక్కడ ఇంపాక్ట్ అంటే లొకేషన్ బట్టి పాసిబుల్ యాంగిల్స్ అంటే కెమెరా సెట్ చేయడానికి. పాసిబుల్ యాంగిల్స్. ఓకే ఓకే. కెమెరా సెట్ చేయడానికి. చేతబడులు అవి ఇవి అన్నవి ఏంటి? అవును మేడం, ఎందుకంటే నాకు ఒకసారి ముగ్గేసి అది అన్ని చెప్పినాక ఏ బాబు నువ్వు చేతబడి మర్చిపోయావు. చేతబడి అంటే ఏంటి చెప్పు? మర్చిపోతున్నాను. కారు ముగ్గేసి అది ఉన్నది కదా, మనం జనరల్ మనకు తెలియదు. నిమ్మకాయలు కాదురా, వీళ్ళకి ఏమన్నా తెలుసా? స్టార్ ముగ్గు చేస్తారా? కాదు, ఏమంటారు, మొన్న విరూపాక్ష సినిమా అప్పటి నుండి ఈ చేతబడులు ఎక్కువైపోయాయి. అదే కదా. ఏంది అంటే ఇంట్లో కూడా తీసుకొచ్చేసిర్రా ఈ చేతబడులు?
సరే నవీన్, అది కాదు, ఇందాక ఫోన్ కాల్లో ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా తెలిసిపోయింది ఈ సబ్జెక్ట్, వాళ్ళు కూడా చూసినట్టు చూసారు, అది నాకు చెప్పేటప్పుడు వాళ్ళకి ఏం కనిపించింది? సౌండ్ అనిపించింది వాళ్ళకి. రెగ్యులర్ గా వచ్చేవాడు. వాళ్ళకి ఎట్లా అనిపించింది అంటే సౌండ్ వస్తుంది ఇట్లా ఎట్లా వాళ్ళ. అయ్యయ్యో అది ఎట్లుందంటే ఒక వీడియో ఉంటది, నైట్ ఏమైతుంది పైన ఏదో సౌండ్ వస్తుంది అని చెప్పి కింద ఇంట్లో ఫోన్ చేసి చెప్తాడు, కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది మీ ఇంట్లో అంటే, అవును ఆయన ఆఫీసులో అంటాడు. అట్లుంది ఈడ. ఇందాక ఫోన్ చేసిన వెంటనే నేను సూసైడ్ చేసుకుంటాను ఎందుకన్నావు? అక్కడే లాగిపెట్టి ఇంట్లోంచి తరిమేయాల్సింది కదా మీ ఆవిడని. ఇప్పుడు తరిమిస్తే రేపు పొద్దున్న కిడ్స్ అడుగుతారు కదా మేడం, నా తల్లి ఏదైనా, అప్పుడు నేను ఎవరి తెచ్చి చూపించాలి మేడం? ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు కదా ఇంట్లో. మరి తన ప్రశాంతతకు విడాకులిచ్చి ఇతరుల ప్రశాంతతకి నానా సంఖ్యలో లాగుతున్నా ఏకైక వ్యక్తి. ఇప్పుడు మీతో పాటు పంపించాలా? మార్చి వస్తానంటే దానికన్నా అదృష్టం లేదు మేడం. రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాక కూడా ఎట్లా అంటావురా నువ్వు ఇట్లా? ప్రతి స్క్రిప్ట్ లో హస్బెండ్ క్యారెక్టర్ ఎందుకు ఇదే డైలాగ్ చెప్తారు? తన శరీరాన్ని కాదురా, తన మనసును ప్రేమించిండ్రా. ఆ గుండె బతకాలి సార్, ఆ గుండె బతకాలి. ఆ డెప్త్, ఆ రైటింగ్ లో డెప్త్ ని అర్థం చేసుకుంటారా మీరు? ఓకే ఓకే. కానీ ఆ మనసులో ఎన్ని బెడ్రూమ్లు నీకు అర్థమవుతలేదు. పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటాడు. అది ఒక బెడ్రూమ్ అయితే పర్లేదు, అది ఒక లాడ్జ్ అయినప్పుడు ప్రాబ్లం అవుతుంది. కంచమేంటి ఎంత ఉంది? ఒకసారి ఇన్సిడెంట్ అయితే ఇంకోసారి కాదని గ్యారంటీ లేదు, ఖచ్చితంగా అవుతుంది అది. అందుకే ఒకసారి ఎత్తనే మొత్తం దుబ్బెద్దాయి. ఓకే ఓకే, పర్సనల్ గ్రడ్జ్ లెక్క ఉందా? చాలా ఎక్స్పీరియన్స్ గా ఉన్నావు బేటా నువ్వు. ఆవిడ రెడ్ హ్యాండెడ్ గా దొరికి ఇక్కడ వచ్చి స్టైల్ గా నడుమే చేసుకుని ఏ స్టైల్ కంటిన్యూ సో వాట్ అంటుంది ఆవిడ. మరి అలాంటి నాకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా? ఇట్స్ హర్ చాయిస్. ఏం చేస్తారా? ఏం బాగా కాకపోతే నా దగ్గర ఎందుకు వస్తుంది? ఒకడు కాదని ఇద్దరు పిల్లలు అన్నాడు. అదే అంటున్నా, నేను కూడా అదే అంటున్నా మేడం. సింకులు ఉన్నారు కదా నువ్వు. పెద్ద పెద్ద స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు మీరు. ముందే స్పాయిలర్ ఇచ్చేస్తున్నాడు వాడికి. హస్బెండ్ అని లేనిపోయిన అనుమానాలు తెప్పిస్తుంది ఇప్పుడు. అదే కదా. ఇక్కడ అరవదు, వాయిస్ తగ్గించి మాట్లాడు ఫస్ట్. నేను ఇలాగే మారుతా. ఏంది ఇప్పుడు? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? You respect and take respect. I respect the respect and respect. అరుస్తున్నావేంట్రా? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. వాడు ఏమనుకుంటున్నాడు రా? అది దుర్బాబు చేసినాడు. ఇంటి వరకు ఎందుకు వచ్చింటాడు? ఆడ ఎంత పిల్లగా వచ్చాయంటే చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు. మామూలుగా మాట్లాడుకుందాం. ఎంత బరి తెగించిన బ్యాచ్ అనమాట వీళ్ళు. మీరు ఇక్కడికి వచ్చారు, ఓకే, ఒక సానుకూలమైనటువంటి వాతావరణం, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి. వాళ్ళు రాలేరు, మీరే తీసుకొచ్చారు. అదే కదా, గుంజుకొచ్చిరు పాపం. అదేమంటారు, చాలా బిజీ ఉండేవాళ్ళు, ఇంపార్టెంట్ పనులు ఉండేవాళ్ళు. నువ్వు అసలు కూల్ గా మాట్లాడలేవా? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మాట్లాడదావా, ఇక్కడ మాట్లాడతావా? చెప్పా పోలీసులు కాదండి, ఎవరు చెప్పండి, చెప్పా. అది చెప్పుకోపో. ఇది రా డైలాగులు అంటే ఎట్లా చెప్తున్నా చూసినావా? అట్లా ఉండాలిరా. ప్రతి అడ్డమైన వాడికి తలంచడం నా వల్ల కాదు. నేను ఎలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. అసలు వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఆ అబ్బాయి అంత అరగెన్సీగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా కూడా లెక్క చేయకుండా అలా మాట్లాడుతున్న వ్యక్తికి ముందు పోలీసులతో మాట్లాడడమే బెటర్, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం బెటర్. ఆగండి, ఇంకా అయిపోలేదు. నీ నెక్స్ట్ పార్ట్ వస్తుంది, అందులో ఇంకా ఎన్నో ట్విస్టులు ఉంటాయి. సో దానికోసం వెయిట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ, బై బై. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా